హలో నేను మిసేశ్రావు. మెట్రోపాలిటన్ సిటీస్లో పనిచేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే జీతం జానా, అద్దె బారా అన్నట్టుంది. ఏ సిటీలో తీసుకున్నాం, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఇలా ఏ సిటీలో తీసుకున్నా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి సరాసరి జీతం ఎంతైతే ఉందో దానికి ఇంచుమించుగా ఇంటి అద్దెలు కూడా అంతే ఉన్నాయి. అంటే ఇంటి అద్దెకే సరిపోతుంది వాళ్ళు ఇచ్చేటువంటి జీతం కాస్త. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మొత్తం మన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక సర్వే చేశారు. ప్రత్యేకించి ఐటీ ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది, వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళ జీవితాలు సగటున ఎంత ఉన్నాయి, వ్యయాలు ఎంత ఉన్నాయి అనే దాని మీద లెక్క తేల్చినప్పుడు ఇంటి అద్దెలు దారుణంగా పెరిగిపోయింది. దీని మీద రెంటల్ యాక్ట్ ఉంది. ఈ రెంటల్ యాక్ట్ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అద్దెకు సంబంధించినటువంటి నిబంధనలు, చట్టాలను కనుక అమలు చేస్తే ఈ విధమైనటువంటి విపరీతమైనటువంటి పోకడలతోటి ఓనర్లు అద్దెలు పెంచే అవకాశం ఉండదు. ఒకవేళ పెంచితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవస్థ ఉంది, కానీ అది పట్టించుకోవట్లేదు. దాంతో ఓనర్లు రాజ్యంగా రెంట్లు పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, బ్లాక్ మనీని దాచేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? నిజంగా ఈ ఓనర్లు పెంచేంత రెంట్లు ఎంత పెంచితే ఆ మేరకు జీతాలు ఉన్నాయా, జీతాలు పెరుగుతున్నాయా అని అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ సిటీలో కానీ, బెంగళూరులో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లో ఓనర్లు అద్దెలు పెంచేస్తున్నారు. హైదరాబాద్లో ఎప్పుడు లేదు ఇంత అద్దెలు. ఒకరిని చూసి ఒకరు పెంచేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎవరో ఆన్లైన్లో పెట్టేస్తారు 18,000 అని. ఇంకా తలాతోక లేనటువంటి ఇళ్ళకి, ఫ్లాట్లకి, లేదు ఫర్నిచర్ లేనటువంటి వాటికి, లేదు కబ్బోర్డు లేనటువంటి వాటికి, లేదు ఫెసిలిటీస్ లేనటువంటి అన్ని డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమే. 18,000 అంటే 18,000, ఎవరో ఆన్లైన్లో పెడతారు 18,000 అని. ఇంకా దాన్ని చూసి అందరూ 18,000 ఇలా ఫిక్స్ అయిపోయి ఓనర్లు ఇష్టానుసారంగా రెంట్లు వసూలు చేస్తున్నారు. ఇది అబ్జర్వ్ చేస్తుంది ప్రభుత్వం కూడా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. టూలెట్ బోర్డులు పెట్టకూడదు, పెడితే వాణిజ్యం సంబంధించినటువంటి అంశం కింద వస్తుంది. అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది, జియో ట్యాగింగ్ చేస్తుంది. కాకపోతే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సగం మంది ఓనర్లు జైల్లో ఉంటారు. సో ఇదంతా కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అసలు ఎంప్లాయీస్కి జీతాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు గాలికి వదిలిపెట్టేసాయి ప్రజా జీవనాన్ని. సో దీంతో అసలు జీతాలు ఎంత వస్తున్నాయి ఉద్యోగులకి అనే దాని మీద ఒక సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం చూద్దాం. చూసి జీతాలు ఎంత వస్తున్నాయో, అద్దెలు ఎంత ఉన్నాయో నేను మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను. సో జీతాల విషయానికి వచ్చేటప్పటికి ఇది రిపోర్టు. ఇక్కడ చూడండి, ఆయా సిటీస్లో శాలరీస్ ఇవి ఎవరికి. ఇక్కడ చూడండి, వృత్తిపరమైన అనుభవం అంటే ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఇవి. హైదరాబాద్లో 5 నుంచి 8 ఏళ్ళు అనుభవం ఉంటే 70,000 వస్తుంది సుమారుగా. 5 నుంచి 8 ఏళ్ళు, 2 నుంచి 5 ఏళ్ళు అనుభవం ఉంటే కనుక 47,000. అంటే 0 నుంచి 2 అంటే ఫ్రెషర్స్కి లేదా 2 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళకి 28,000. సో ఇక్కడ 28,000 ప్రాతిపదిక తీసుకున్నాం. ఫ్రెషర్స్ వాళ్ళు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవడం ఏదో ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇంటి అద్దెకి సరిపోద్ది. ఇంకా డబుల్ బెడ్రూమ్ 25,000 ఉంటుంది, లేదా 28,000 ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ జీతం కాస్త ఇంటి అద్దెకి సరిపోద్ది. డబుల్ బెడ్రూమ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది పరిస్థితి. అంటే ఫ్రెషర్స్ అంటే 2 సంవత్సరాలు నువ్వు పనిచేస్తే, ఇంజనీరింగ్ చేసి సంవత్సరానికి వచ్చేసి మీరు ఒక 5 లక్షల రూపాయలు కట్టి, ఫీజులు కానీ లేదంటే బస్సులకు కానీ 5 లక్షల రూపాయలు కట్టి 4 సంవత్సరాలు 20 లక్షలు ఖర్చు పెట్టి మీరు ఏదైనా జాబ్ చేస్తే 2 సంవత్సరాలు కష్టపడితే మీకు సగటున ఎంత వస్తుంది? 28,500 వస్తుంది. 28,000 ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి సరిపోవు హైదరాబాద్లో. సో ఇది పరిస్థితి. దీన్ని సరిచేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంత వస్తుందని చూద్దాం. ఇక్కడ నెలకు సగటు వేతనం వచ్చేసి, సగటు ఎక్కువ కానీ తక్కువ కానీ
47,000 నుంచి 69,000. ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు రావచ్చు, ఇంకొకరికి 20,000 రావచ్చు, 15,000 కూడా రావచ్చు. సరాసరిన 47,000 నుంచి 69,000 ఉంది. ఇది సగటు వేతనం. ఢిల్లీ ముంబైలో జీవన వ్యయం భారం. ఇండీడ్ పే మ్యాప్ సర్వే, ఇది ఇండీడ్ పే మ్యాప్ సర్వే దీంట్లో వ్యక్తమైనటువంటిది. అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. వేతనాల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని, ఢిల్లీ, ముంబైలను అధిగమించి ముందుకు వెళ్ళాయని ఇండీడ్ అనే సంస్థ పే మ్యాప్ సర్వే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 1,300 మంది కంపెనీల యజమానులు 2,500 మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించారు. వేతనాలు, వివిధ పరిశ్రమ రంగాలు, జీవన వ్యయం తదితరాల అంశాలపై వారిని ప్రశ్నించారు. ఇది దాదాపు 1,300 కంపెనీలు, 2,500 మంది ఎంప్లాయీస్ తోటి చేసినటువంటి సర్వే ఇది. అనుభవానికి పెద్దపీట. సర్వే ప్రకారం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి చెన్నైలో అత్యధికంగా వేతనం లభిస్తుంది. ఆ నగరంలో ఫ్రెషర్లకు నెలకు సగటున 30,100 రూపాయలు. ఇది హైయెస్ట్ అంట. 30,000 ఫ్రెషర్స్కి 30,100 రూపాయలు. ద్వితీయ స్థానంలో ఉన్న హైదరాబాద్లో 28,500 ఫ్రెషర్స్కి. అంటే ఫ్రెషర్ అంటే 2 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు 28,000 వస్తుంది. ఒక మోస్తరు అనుభవం ఉన్నటువంటి వారికి ఇచ్చే వేతనానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి హైదరాబాద్లో నెలకు సగటున 47,200 వస్తుంది. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వారికి 69,700 రూపాయలు జీతం వస్తుంది. అంటే ఒక్కళ్ళు కనుక పని చేస్తే ఉండటానికి తినటానికి సరిపోతాయి. అది కూడా అరకొరక. ఇది ఇంటి అద్దెలు, ఉండటానికి తినటానికి హయ్యెస్ట్ శాలరీ ఎంత అనుభవం ఉండాలి. 5 నుంచి 8 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఎంప్లాయీకి, ఐటీ ఎంప్లాయీకి 70,000 సరాసరిని వస్తుంది. ఇది ఉండటానికి తినటానికి సరిపోతుంది. ఈ పిల్లలు పుడితే కనుక మళ్ళీ అప్పు తీసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ తర్వాత స్థానాల్లో చెన్నై, అహ్మదాబాదు ఉన్నాయి. టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో కెరీర్ ప్రగతి కోరుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం ఈ నగరాలకే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. అది కూడా టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో ఉండే శాలరీస్. మిగతా రంగాల్లో ఇంకా తక్కువ ఉందన్నమాట. ఇది కేవలం ఐటీకి సంబంధించిన దాంట్లోనే. జీవన వ్యయభారం. పెరుగుతున్న జీవన వ్యయానికి జీతం సరిపోతుందా అని సర్వేలో కూడా ప్రశ్నించగా 69 మంది లేదని చెప్పడం కాదు. అంటే 170 మంది సంపాదించినటువంటి సంపాదనకి జీవన వ్యయానికి సరిపోవట్లేదు. ఇది 170 మంది చెప్పారు. సరిపోవట్లేదు, జీతం సరిపోవట్లేదు బతకడానికని. వేతనం పెరుగుతున్నా కూడా రోజు రోజుకి అధికమవుతున్న ఖర్చులకు అది సరిపోవడం లేదని ఆవేదన చెందారు. ఇలా చెప్పిన వారు ఢిల్లీలో 96% ఉన్నారంట. అంటే ఢిల్లీలో 196 మంది జీతాలు చాలకుండా బతుకిడుస్తున్నారనమాట. చాలన్నటువంటి చాలని జీతాలతోటి. ముంబైలో 95% మంది, పూణేలో 94% మంది, బెంగళూరులో 93% మంది ఉన్నారు. పెద్ద నగరాల్లో జీవన వ్యయం భరాయించలేని స్థాయికి చేరుకోవడం వల్లనే గ్రామాలు, పట్టణాల నుంచి ఎక్కువ మంది నగరాలకు రావడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. సో రావడం కూడా మానేశారంట నగరాలకు ఇప్పుడు బతకలేక. ఇక్కడ జీతం 70,000 తీసుకున్నా కానీ భార్యాభర్తలు ఉండి తినటానికి సరిపోతున్నాయి. ఇంకా పిల్లలు పుడితే అప్పు తీసుకుని వాళ్ళని చదివించడం, లేదంటే వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇంట్లో ఒక్కళ్ళు కనుక ఉద్యోగం చేస్తే ఇది సిట్యువేషన్. ఐటీ, తయారీ, ఆకర్షణీయ రంగాలు. ఐటీ, తయారీ, టెలికాం రంగాల్లో అత్యధిక వేతనాలు లభిస్తున్నాయని సర్వేలో అయింది. కొత్తగా చేరుతున్నటువంటి వారికి ఈ రంగాల్లో నెలకు సగటున 28,000 నుంచి 28,300 వరకు జీతం వస్తుంది. అనుభవం ఉన్న వారికి 68,200 వరకు సగటు వేతనం ఉంటుంది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో గరిష్ట వేతనాలు దొరుకుతున్నాయి. అంటే 85,000 దొరుకుతున్నాయి అంట. ఆ రెండిట్లో మాత్రమే. వెబ్సైట్లు, యాప్లకు రూపకల్పన చేసే ఉద్యోగాల్లో ఉన్న నిపుణులకు సాఫ్ట్వేర్ డెవలపర్లతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి. సీనియర్ స్థాయిలో సగటున నెలకు 65,000 వేతనం ఉంటుంది. పెద్ద నగరాలు, పేరుమోసిన నగరాలకే ఉద్యోగాలు పరిమితం కావడం లేదని, దేశంలోని ఇతర నగరాలు కూడా ఉద్యోగ ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయని, ఈ నగరాల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇది ఈ మొత్తం నగరాల్లో ఏ పరిస్థితి ఎలా ఉంది. మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో హయ్యెస్ట్ పే 70,000 సగటున, హయ్యెస్ట్ 70,000, లోయెస్ట్ వచ్చేసి 28,000. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి ఇప్పుడు? తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నటువంటి కోట్లాది మంది హైదరాబాద్ను నమ్ముకొని బతకొచ్చని వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? రెంట్లు ఇష్టానుసారంగా పెంచేశారు. జీతం మొత్తం రెంట్లకే సరిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. రెంటల్ యాక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా. రెంటల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే
ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రెంట్ల్లో సగానికి సగం తగ్గిపోతుంది. మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ట్యాక్స్లో మాత్రం వాళ్ళు కట్టడం లేదు కదా, ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు కదా మీకు. ఒకవైపు రెంట్లు తీసుకుంటున్నారు, వాళ్ళేమో వ్యాపారం చేస్తున్నారు రెంట్ల రూపంలో, ప్రభుత్వానికేమో ఎగ్గొడుతున్నారు. బ్లాక్ మనీ, కరెన్సీ కావాలని చెప్పి బ్లాక్ మనీ పోగు చేస్తున్నారు. 28,000 లోయెస్ట్, హైయెస్ట్ 70,000 సగటును నేను చెప్తుంది. అంటే 28,000 జీతం వస్తే డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందా ఇక్కడ హైదరాబాద్లో? సక్రమంగా ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది అసలు? ఇది పరిస్థితి హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్కి మంచి పేరుంది, ఎవరైనా బతకొచ్చు ఇక్కడ, హైదరాబాదు వెళ్తే ఎవరైనా బతకొచ్చు, ఏదో ఒకటి చేసుకొని అనేటువంటి నమ్మకం ఉండేది. ఇలాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని గత 10 ఏళ్ళుగా కేవలం డబ్బున్నోళ్ళు మాత్రమే ఉండేటువంటి నగరంగా మార్చేసిన ఘనత ఎవరికి ఉందో మీరు ఆలోచించండి. ఇది మంచిది కాదు. 10 మంది బతికేదే బతుకు, 10 మందిని బతికించేదే నగరం. అంతే తప్ప ఏదో కొంతమంది, ఒక పిడికిన మంది బతకడానికి ఉండేది నగరం కాదు. అది 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని సరిచేసే బాధ్యత తీసుకోవాలి. రెంటల్ యాక్ట్ని మీరు కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఓనర్లను కనుక జైల్లో పెట్టకపోతే, అత్యధిక రెంట్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళని, వీళ్ళకి హద్దు పద్దు ఉండదు, ఈ నగరానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అది మంచిది కాదు. సో కాబట్టి జీతాలు చూసి ఒకసారి ఓనర్లు కూడా ఆలోచించాలి. వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎంత వస్తే అంత తీసుకోవటం. కొంతమంది అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితి, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు, వాళ్ళకేమో రెంట్లు మాత్రం ఎక్కువ కావాలి. ఇలాంటి పరిస్థితి పోవాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.